గైస్ ఫైనల్లీ మనమైతే ఆ రాచకొండ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. సో ఇప్పుడైతే ఆ లోపల పార్క్ లోపల మనకైతే ఏమేమి ఉన్నాయి అవన్నీ అయితే కోర్ట్ ఎట్లుంది అవన్నీ అయితే కంప్లీట్గా చూపిస్తాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో వాళ్ళైతే ఇక్కడ రాశారు చూడండి, టికెట్ కౌంటర్ కూడా ఉన్నట్టుంది. అండ్ పిల్లలకు 10 రూపీస్, పెద్దలకు 20 రూపీస్, అండ్ కెమెరా అయితే 100 రూపీస్ అంట. వీడియో తీసుకున్న అవన్నీ అయితే 250 రూపీస్ అయితే కట్టాలంట. అండ్ మార్నింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 to అండ్ ఈవినింగ్ 5 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. చలో లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. గాయ్స్ లోపలికి అయితే ఫస్ట్ మనం అయితే ఎంటర్ అయ్యాం చూడండి. లోపలికి ఎంటర్ అయ్యాక వాళ్ళైతే ఈచ్ పర్సన్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అమౌంట్ కట్టేసి ఫస్ట్ అయితే ఇక్కడ రాములవారి ఆలయం ఉంటుంది, అదైతే దర్శనం చేసుకుందామని ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాము. ఆ తర్వాత మనకైతే ఫోర్ట్ ఎలా ఉందో చూపిస్తాను. రాచకొండ ఫోర్ట్ లోపలికి వచ్చినాక మనకు లెఫ్ట్ సైడ్లో శ్రీరాముల వారి ఆలయం కూడా ఉంది. సో ఫస్ట్ అయితే ఈ ఆలయం చూద్దాం లోపల ఎలా ఉందో. రాములవారి ఆలయం ఎలా ఉందో చూడండి. మొత్తం క్లైమేట్ అయితే పీస్ఫుల్ ఉంది. సో మనం వచ్చే టైంకి అయితే శ్రీరాముల వారి ఆలయం అయితే క్లోజ్ చేసి ఉంది. సో ఇక్కడ అయితే మనకైతే ఆలయం అయితే క్లోజ్ చేసి ఉంది. బాగుందిరా. ఇక్కడ పైకి రాగానే చూడండి మనకైతే ఇక్కడ కొంచెం స్టేయింగ్ చేయడానికి కూర్చోనికి అయితే ఇదంతా ఒక ఇదైతే పెట్టేశారు. లైక్ చూడండి ఎట్లుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది బయట నుంచి చూస్తే. వావ్, నార్మల్గా పెట్టారనుకున్నా, ఇది చూడండి మొత్తం వ్యూ పాయింట్ కోసమే పెట్టారు అన్నట్టు. వావ్, వాట్ ఏ లొకేషన్ చూడండి ఎట్లా కనిపిస్తుందో. మనం అయితే ఇప్పుడు రాచకొండ ఫోర్ట్లోనే ఉన్నాము. ఇదంతా చాలా ప్లేస్, మొత్తం లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూసేదాన్ని అప్పట్లో మనకైతే మీటింగ్స్ కానీ లేకుంటే భోజనం చేసే హాల్ లెక్క దీన్ని అయితే యూజ్ చేసుకునేవారు. ఇందులో అప్పట్లో వాళ్ళు సైనికులు వాళ్ళందరూ కలిసి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రచ్చబండ అన్నట్టు. అండ్ ఇక్కడ నుంచి మనం అయితే నడుచుకుంటా లోపలికి అయితే వెళ్తే మనకైతే లోపల చూడొచ్చు. మొత్తం లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. సో ఫస్ట్ అయితే చూద్దాం. ఇక మొత్తం స్టెప్స్ ద్వారా అయితే ఎక్కి మేమైతే లోపలికి వెళ్తున్నాం పైకి. సో ఇప్పుడు చరణ్ గాడు బర్రెని చూసి భయపడ్డాడు. ఈ బర్రెని చూసి ఇక్కడ చూడండి మనకైతే ఎంట్రీ ఎట్లుందో. కాళ్ళని అయితే ఈ విధంగా అయితే మొత్తం చెక్కి మంచిగా అప్పుడు పెట్టారు గట్టిగా. వావ్, ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది గాయ్స్, రండి. వావ్, లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది. గుర్రంగుట్ట కోనేరు, అప్పుడు గుర్రాలు ఇక్కడ నీళ్ళు దాపేటోళ్ళు అంట. ఎండ కొడుతుంది అసలు, చూడండి స్వెట్ ఎట్లా వస్తుందో. ఇక్కడ చూడండి సుస్వాగతం అని రాశారు. గాయ్స్ ఈ ఎండకైతే మొత్తం బీభత్సం అయిపోతుంది, కానీ లొకేషన్లు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే చూడండి ఎంత పీస్ఫుల్ ఉందో ఇక్కడ చూడండి. యాక్చువల్లీ మార్నింగ్ రావాల్సింది, కానీ మనం ఫస్ట్ అయితే ఆ లొకేషన్లు కవర్ చేసుకొని ఇక్కడికైతే వచ్చేసాం కదా. సో ఇప్పుడు మస్తు ఎండ కొడుతుంది. చూడండి ఎట్లుంది మొత్తం లొకేషన్. అంటే మీరు ఒకవేళ వచ్చేది ఉంటే ఎర్లీ మార్నింగే రండి. అంటే మేము అయితే అన్నీ కవర్ చేసుకొని ఇక్కడికైతే వచ్చేసాం, కానీ ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం ఇదైతే లొకేషన్ మంచిగా ఉంటుంది, పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయొచ్చు. చలో లోపలికి అయితే వెళ్దాం. ఇంకా మనకైతే చాలా ఎగ్జైట్మెంట్తో అయితే వెళ్తున్నాం. ఒక్కసారి ఇక స్టోన్ చూపిస్తుంది చూడండి ఎంత పెద్ద ఉందో. చూడండి ఇక ఒకటే రౌతు ఇంత పెద్ద ఉంది. లోపల ఇంకా పైకే ఉంది. ఆల్మోస్ట్ దగ్గర దాకా అయితే వచ్చేసాం. చలో చూడండి ఎట్లుందో.
గాయ్స్ ఫైనల్గా మనం అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇది 4th ఎంట్రీ. చూద్దాం పైన ఏముందో. వీకెండ్ ఇది చూడండి మొత్తం సరిహద్దు ఎట్లుందో, మొత్తం కట్టేసారు ఆడికిడికి. ఇక్కడ చూడండి పైకి రాగా మొత్తం ఎట్లుందో. ఒక్క పైన ఇక్కడ చూడండి ఎట్లుందో. లొకేషన్ చూడండి క్రేజీ ఉంది మొత్తం పైనుంచాలి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే బాగుండు కావచ్చు లొకేషన్. ఇప్పుడు ఫుల్ ఎండ కొడుతుంది. ఫైనల్లీ మా వీడియో మొత్తం చూసారు కదా, మొత్తం కంప్లీట్లీ రాచకొండ ఫోటో అయితే చూపించాను. అండ్ ఇదైతే ఉంది. ఇంకా అంటే కొంచెం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే మనకైతే బెస్ట్ వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎర్లీ మార్నింగ్ వస్తేనే మంచిగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే తప్పకుండా చూపిస్తాం మీకైతే. అంతవరకు అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.